ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 2 మినిట్స్ ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మే ఈ ధూమం. పోయిన థియేటర్లోకి వచ్చి ఇన్ని డేస్కి మన తెలుగు తేజం ఆహాలోకి వచ్చింది. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. ఫహద్ ఫజిల్ ఒక టాప్ సిగరెట్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తూ ఉంటాడు. తను తన వైఫ్ అపర్ణ కార్లో వెళ్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఫహద్ ఫజిల్ అండ్ అపర్ణ టాప్ క్లాస్ యాక్టింగ్, సిగరెట్ మీద ఉన్న కాన్సెప్ట్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంటాయి. నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్లీ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. సో మూవీలో ఆ ఎమోషన్స్ ఎన్ని ఉన్నా కూడా సో దానికి మనం కనెక్ట్ కాలేకపోతాం. కనెక్ట్ అవుతాము అన్న టైంకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల మనం డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటాము. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. అండ్ ఆ మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ అనుకున్నారు, బట్ దాన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయలేకపోయారని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ ఈజ్ ద మెస్ మ్యాన్. అసలు ఓపెన్ ఎండింగ్ ఇచ్చి సుట్టిగా నాశనం చేసిండు సినిమాని. అండ్ ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే మూవీలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సిగరెట్ మీద మెసేజ్ ఉంది, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నాయి, సస్పెన్స్ స్కోర్ కూడా ఉంది, అండ్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ వాటన్నిటిని సరిగ్గా మిక్స్ చేయలేకపోయాలని చెప్పాలి. టోటల్లీ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ ఇష్యూస్ కనెక్ట్ అవ్వలేకపోయాం. సో ఇట్ ఆల్వేస్ డిస్ట్రాక్ట్స్ యూ. ప్రామిసింగ్ మూవీస్ ఇచ్చే ఫహద్ ఫజిల్ నుండి ఇలాంటి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేవయ్యా అసలు. సో పేరెంట్స్ చూడొచ్చా అంటే ఎస్, యూ కెన్ వాచ్ ఇట్. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా.